హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నటువంటి వారు స్నేహ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, అదే మాదిరిగా తెలంగాణ ప్రైవేట్ యూజీ పీజీ మేనేజ్మెంట్ కాలేజెస్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర పెరకకుల సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వలిశెట్టి సత్యనారాయణ గారు మనకి ఈరోజు గెస్ట్. వారి యొక్క అంతరంగాన్ని మన ముందు ఉంచబోతున్నారు. వారికి ఒకసారి వెల్కమ్. నమస్కారం అండి. వలిశెట్టి సత్యనారాయణ గారు బాగున్నారా సార్? సత్యనారాయణ గారు, మీరు ఈరోజు మీ ప్రొఫిషియన్సీ, మీ ప్రొఫైలు అందరికీ తెలిసిందే. అయినా మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది అంటే, మీరు ఒక ఖైరతాబాదు ఓల్డ్ స్టూడెంట్. అక్కడ మీరు చదువుకొని ఉన్నత స్థాయికి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఈరోజు విద్యారంగ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సేవలు అందిస్తున్నారు. ఎట్లా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి? నాది ఆకారం గ్రామం, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా వాసిని. మరి అక్కడ నేను 1962లో జన్మించడం జరిగింది. 1962లో ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరియు నా గురువుగారులైనటువంటి అందరినీ స్మరించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను మరి గ్రామంలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక సేవా దృక్పథంతో కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తును. మా నాన్నగారికి మొత్తం 5 మగ సంతానం, 5 ఆడ సంతానం, మొత్తం 10 మంది. మేము చాలా పెద్ద ఫ్యామిలీ. వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నేను. ఆ వ్యవసాయ కుటుంబంలో పుట్టి 1 నుంచి 5వ తరగతి వరకు మా గ్రామం ఆకారం గ్రామంలో చదువుకొని, తర్వాత హై స్కూల్ లేకపోతే అక్కడికి రోజు 12 కిలోమీటర్లు నడిచి ఒల్లాల్ అనేటువంటి గ్రామానికి వెళ్ళి 5 సంవత్సరాలు 6th to 10th కంప్లీట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో 45 మంది 10th క్లాస్ పరీక్ష రాస్తే 45 మందిలో 7 మాత్రమే పాస్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆ 7లో నేను ఒక్కరిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నల్గొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎంతో కష్టపడుతూ చదువుకొని ఇంటర్ పూర్తి చేయడం జరిగింది. పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కోసం నేను ప్రయత్నం చేస్తే ఎన్జీ కళాశాలలో అప్పుడుండే పరిస్థితులు బట్టి కాంపిటీషన్లో అడ్మిషన్ రాకపోతే హైదరాబాద్కు బాబు జగజీవన్ రామ్ కళాశాలలో అడ్మిషన్ పొంది ఆ పక్కనే ఉన్నటువంటి పెరక విద్యార్థి వసతి గృహంలో జైన్ కావడానికి నేను మొదటి సంవత్సరం ప్రయత్నం చేస్తే ఆ కాంపిటీషన్లో నాకు సీట్ రాలేదు. హాస్టల్లో సీట్ రాలే. అప్పుడు 1982లో 83లో సీటు రాకపోతే కామిశెట్టి అంజయ్య గారు అని చెప్పేసి వారి యొక్క ట్రస్టీగా వారి ఇంటికి వెళ్ళి పాపం నాకు భోజనం పెట్టి, ఇంట్లో కూర్చోబెట్టుకొని భోజనం పెట్టి నాకు ట్రస్టీగా సంతకం పెట్టి అప్లికేషన్ ఫామ్ ఇస్తే వారి యొక్క ఆశీస్సులతోటి పెరక విద్యార్థి వసతులలో 83-85 2 సంవత్సరాలు నేను డిగ్రీ కంప్లీట్గా చేసుకోవడం జరిగింది. నిజంగా పెరక హాస్టల్లో కనుక నేను జాయిన్ కాకపోతే నా జీవితం ఇలా ఉండేది కాదు. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ఇబ్బందుల్లో మేము హైదరాబాద్కు వచ్చి చదువుకోవడం అంటే ఆ రోజులో మన ఫ్యామిలీస్లో చాలా గొప్ప విషయం. మన బీసీ కుటుంబాలలో మరి హైదరాబాద్కు వచ్చి చదవడం అంటే చాలా గొప్ప విషయం. అవకాశం ఉంది. మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక్క ఫ్యామిలీ మాత్రం హైదరాబాద్ చదివారు. వారు ఎమ్మెల్యే రెడ్డి గారని ఏపీ చైర్మన్, డిఐజీ కూడా పనిచేశారు. దినేష్ రెడ్డి వారు బావ, దినేష్ రెడ్డి బావ. ఆ ఫ్యామిలీ మాత్రమే హైదరాబాద్లో చదువుకున్నటువంటి ఏకైక ఫ్యామిలీ మా గ్రామం నుంచి. ఆ తర్వాత మళ్ళీ మన బీసీ కులాలల్లో మరి దట్టు పెరకపులం నుంచి హైదరాబాద్ పోయి హైదరాబాద్లో డిగ్రీ చేసిన వ్యక్తి నేను ఒక్కనే. సో అప్పటి నుంచి కూడా మాకు సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టల్ అంటే మాకు ఆ యొక్క మేనేజ్మెంట్ డబ్బులు ఇవ్వలేదు, అకామిడేషన్ మాత్రం ఇచ్చింది. కానీ మంచి డిసిప్లిన్ తోటి హాస్టల్ నడపడం జరిగింది. అది సత్యనారాయణ గారు కానీ అప్పుడున్న పెద్దలు కానీ. ఆ తర్వాత మేము ఆ హాస్టల్లో సెల్ఫ్ మేనేజ్మెంట్ కొంటూ 300 రూపీస్ నడుపుకొని మేము హాస్టల్ భోజనం తిని మరి చదువుకొని ఆ తర్వాత పీజీ పూర్తి చేయడం జరిగింది. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ 1985లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో రాకపోతే ఇతర రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి వెళ్ళి కాన్పూర్లో డిఏవి కాలేజీలో నేను పీజీ చేసుకొని మరి కెమిస్ట్రీ పూర్తి చేసుకున్నా. నా పూర్తి చేసుకున్నప్పుడు కూడా, చదువుకున్నప్పుడు కూడా మా యొక్క అత్తగారు, మామగారు నాకు మంచి సాయం చేశారు. ఆ తర్వాత నాకు ప్రాణ మిత్రుడైనటువంటి కారలింగయ్య గారు కూడా
ఆర్థికంగా హెల్ప్ చేయడం వల్లే నేను పీజీ పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఎప్పటికీ మన నల్గొండ జిల్లా తాడేదార్ గ్రామం చెందినటువంటి కారలింగయ్య గారిని ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ తర్వాత పీజీ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత ఒక్క సంవత్సరం కొద్ది రోజులు అక్కడ మేము బ్రేక్ వస్తే స్కూల్లో టీచర్గా జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే నా యాంబిషన్ కూడా ఏముందంటే మొదటి నుంచి ఒక గొప్ప పాఠశాలను, ఒక ఆశ్రమ పాఠశాలను, ఇట్లా ఒక శాంతి నికేతన్ లాగా ఒక మంచి విద్యా సంస్థను స్థాపించి విద్యార్థులు మంచి ఎడ్యుకేషన్తో పాటు మంచి విలువలు, మంచి క్రమశిక్షణను, మంచి ఒక డిసిప్లిన్ నేర్పాలనే ఉద్దేశంతో నేను స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు హాస్టల్లో 82, 83 ఆ పీరియడ్లో తర్వాత ఓకే అక్కడ మీరు షెల్టర్ తీసుకొని మన డిగ్రీ కావచ్చు పీజీ కంప్లీట్ చేశారు. అయితే ఆ రోజుల్లో ఖైరతాబాదు మన వసతి గృహం అనేటువంటిది మీ జనరేషన్లో 80sలో డిగ్రీ అట్లా ఉన్న వాళ్ళకి నిజంగా ఒక కల్పతరు. అంటే ఇప్పుడు మనకి చాలా హైదరాబాద్లో ఆ రోజుల్లో షెల్టర్ అంటే చాలా కష్టమైన పని. కానీ ఒక గొప్ప వరం ఏంటంటే ఆ జనరేషన్ మీ జనరేషన్ ఎక్కువగా అక్కడ యూజీ పీజీ చేసిన వాళ్ళు, ప్రొఫెషనల్ బీఈడి కావచ్చు, ఇంకేదైనా కోర్సెస్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రభుత్వ అంటే ఇప్పుడు టీచర్స్ కావచ్చు, జేఎల్స్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంటు గ్రూప్ 1 ఆఫీసర్స్ ఎంతోమంది ఉన్నత స్థాయిలో, అంటే ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నత స్థాయిలో మంచిగా సొసైటీలో స్థిరపడి గౌరవ మర్యాదలు పొందుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, ఎన్నో విద్యా సంస్థలు, అంటే ఈ వైపు ఎట్లా టర్న్ తీసుకున్నారు మీరు? అయితే నేను ఎప్పుడైతే ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి అనుకొని నకరికల్ ఏవిఎం స్కూల్లో జాయిన్ అయ్యి ఒక 2 నెలలు చేసిన తర్వాతనే నాకు సూర్యాపేట అంగిరేకుల నాగార్జున గారి నుండి ఆర్కేఎల్కే విద్యా సంస్థల చైర్మన్ అప్పుడే ఆయన స్థాపించాడు. అదే సంవత్సరము ఒక బాలికల జూనియర్ కళాశాలను స్థాపించినప్పుడు కెమిస్ట్రీ లెక్చర్ అవసరం అంటే నన్ను ఇన్వైట్ చేస్తే నేను అక్కడ పోయి ఆ కాలేజీలో జాయిన్ కావడం జరిగింది. యాజ్ ఏ ఫ్యాకల్టీగా 1987లో జాయిన్ కావడం జరిగింది. 87లో జాయిన్ అయినప్పుడు వారు ఇచ్చిన సమయం 9 to 4, కాలేజ్ టైం 9 to 4. కానీ నేను అక్కడ నా ప్రిన్సిపల్ గారు, నేను రూమ్మేట్స్ క్రిస్టోఫర్ గారు అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రిటైర్డ్, మీ ఇద్దరం రూమ్లో ఉండి నన్ను చాలా బాగా మోటివేట్ చేశాడు. ఒక లెక్చరర్ సక్సెస్ కావడానికి ఏ విధంగా కష్టపడాలో చాలా మోటివేట్ చేస్తే మేము 9 o'clock అయితే 8 o'clock by 8 వరకు కూడా రాత్రి సర్వీస్ చేసిన రోజులు ఉన్నాయి. ఆ క్రమంలో బాగా హార్డ్ వర్క్ చేస్తూ లెక్చరర్స్ను, విద్యార్థులను మోటివేట్ చేస్తూ అక్కడ గొప్ప పేరు తెచ్చుకోవడం జరిగింది. ఎంతకాలం చేశారు అక్కడ? దాదాపు 1987 నుంచి 94 వరకు 7 years లెక్చరర్ పనిచేసి డిగ్రీ కళాశాలలో, జూనియర్ కళాశాలలో, ఫార్మసీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్కు వొకేషనల్ కోర్సెస్ చెప్తూ చాలా గొప్ప పేరు సాధించడం జరిగింది. ఆ పేరు రావడానికి ప్రోత్సహించినటువంటి రాజశ్రీ మేడం గారు, నాగార్జున గారు మిస్సెస్ మరియు నాగార్జున గారు ప్రధానమైనటువంటి కారణం. ఎందుకంటే ఎవరైతే మొట్టమొదటి పీజీ చేస్తే అవకాశం ఇస్తారో అది నిజంగా వారు గొప్పవారు, ఎప్పటికీ మనం మర్చిపోరు. లైఫ్లో ఫస్ట్ సర్వీస్ అనేది ఫస్ట్ సర్వీస్ మీరు టోటల్గా అనుభవాన్ని బాగా గడించారు. అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా ఎట్లా ఏందనేది కూడా చూసుకొని ఆ తర్వాత 94లో సాయిబాబా, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకొని సొంతంగా ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసుకుందాం అని చెప్పేసి ఒక శ్రీ సాయి ఎడ్యుకేషన్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి స్థాపించి ఆ తర్వాత మెదక్ జిల్లా జోగిపేటలో ఒక జూనియర్ కళాశాలను మా సిస్టర్ శోభారాణి గారు మరియు మా బావ శ్రీరామ్ సత్తయ్య గారి యొక్క సహకారంతో అక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ అక్కడ చేసినటువంటి 4 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే స్థానికులం కాదు కాబట్టి, నాన్ లోకల్ కాబట్టి అక్కడ ఉండే ఇబ్బందులు, పరిస్థితులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. పెట్టిన సంవత్సరం దాదాపు 37 మంది విద్యార్థులే జాయిన్ అయ్యారు. ఎవరు అక్కడ నమ్మలేదు. తర్వాత ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే 80% రావడం జరిగింది. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో 8% వస్తే నా దగ్గర 80% రావడం జరిగింది. అప్పుడు ఆ కళాశాలలో ఉన్న అధ్యాపకుల పిల్లలు, ఆ ఏరియాలో ఉన్న అందరూ కూడా నా దగ్గర జాయిన్ చేశారు. 4 ఏళ్ళలో 400 స్ట్రెంత్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా లెక్చరర్లు, ప్రిన్సిపల్స్, ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. స్కూల్ అసిస్టెంట్స్, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రతి ఒక్కరు కూడా దాదాపు 90% ఎంఆర్ఓలు,
చాలా లైఫ్లో అద్భుతంగా సెటిల్ కావడం జరిగింది. ఇప్పటికక్కడ కలిసిన తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వారు ఇచ్చే రెస్పెక్ట్ తృప్తిని అంటే ఇక అసలు జీవితంలో ఒక 100 కోట్లు సంపాదిస్తే అంత తృప్తుండే కానీ ఆ కలిసిన విద్యార్థులు ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే, ఆ పేరెంట్స్ ఇచ్చే రెస్పెక్ట్ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది చాలా ఈ జీవితానికి. ఎందుకంటే సేవ, విద్యాసేవ, అన్నదానం గొప్పది, విద్యాదానం ఇంకా గొప్పది. సో మనం ఆ విద్యాదానం చేయడం నాకు తృప్తినిచ్చింది. అక్కడ 4 years మేము నడిపి అద్భుతమైన ఫలితాలు పెడతారు. అక్కడి దాదాపు 100 మంది విద్యార్థులు సంగారెడ్డి నేను పోకముందు అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. నేను పోయిన తర్వాత ఒక్క విద్యార్థి పోకుండా చేయగలను, ఒక్క స్టూడెంట్ కూడా సంగారెడ్డి పోకుండా ఆపగలిగిన. అంత మంచి ఎడ్యుకేషన్, స్టడీ అవర్స్, సండే క్లాసులు, గెస్ట్ లెక్చర్స్, అద్భుతమైన ఫలితాలు, చాలా గొప్ప ఫలితాలు. తర్వాత మళ్ళీ మీరు తర్వాత అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు మళ్ళీ కళాశాల నాకు పోటీగా ఏర్పాటు చేస్తే ఇక వారి రిక్వెస్ట్ మేరకు సత్యనారాయణ సార్ మీరుంటే మా కాలేజీ నడవదు కాబట్టి మీరు కొద్దిగా షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుంది, మంచితనంతో ప్రేమతో అడిగితే నేను అప్పుడు నేషనల్ హైవేలో ఉన్నటువంటి నాగ్పూర్ రూట్లో ఉన్నటువంటి రామాయంపేటను సెలెక్ట్ చేసుకొని రామాయంపేటకు షిఫ్ట్ చేయడం జరిగింది. సేమ్ అదే బ్యానర్ షిఫ్ట్ కావడం జరిగింది. ఆ షిఫ్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఎందుకంటే 1 సంవత్సరం షిఫ్టింగ్ పర్మిషన్ రాలేదు, ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినాయి. అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి నాగార్జున గారు, మా సిస్టర్ నల్గొండ జిల్లా తాడదారిపల్లి వెంకట నరస మా సిస్టర్ వాళ్ళు, మా శోభారాణి వాళ్ళు చాలా సహకరించడం వల్ల అక్కడ అక్కడ కూడా ఒక 4 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా. ఆ తర్వాత అద్భుతంగా జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్లో మొత్తం ఎంపీసీ, బైపీసీ, ఈసీ ఎంతోమంది విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ సీట్స్, తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్స్, వైఎస్ రాజశేఖర రెడ్డి అవార్డు తీసుకోవడం జరిగింది మా కళాశాల తరఫున. అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతమైన ఫలితాలు. మెదక్ జిల్లాలో ఖచ్చితంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులో స్నేహ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉండవలసిందే. ఎంతో మంది విద్యార్థులకు ప్రతిభ అవార్డ్స్ రావాల్సిందే. అత్యద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్, ఉత్తమ ఫలితాలు సాధించడం, చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాం. ఆ సందర్భంలోనే అక్కడికి మా కళాశాల ఒక చిన్న యానివర్సరీ ఫంక్షన్కు నల్గొండ జిల్లా చెందినటువంటి కందగట్ల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ మద్ది సత్యనారాయణ రెడ్డి గారిని గెస్ట్గా పిలిచడం జరిగింది. ఆ మీటింగ్లో ఆ పిల్లల డిసిప్లిన్ చూసి, ఆ ముందు కూర్చున్న పిల్లలు ఎంత కామ్గా ఉన్నారో, లాస్ట్లో ఉన్న వాళ్ళు కూడా అంత కామ్గా ఉన్నారు. నేను ఎన్నో మీటింగ్లు చూసినా కానీ ఇలాంటి విద్యార్థులు చూడలేదు అని ఆయన అప్సైడ్ చేసి, సత్యనారాయణ వై ఆర్ నాట్ స్టార్టింగ్ డిగ్రీ కాలేజ్ అని నాకు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఈరోజు డిగ్రీ కాలేజ్, స్నేహ డిగ్రీ కాలేజ్ స్థాపించి, స్నేహ డిగ్రీ కాలేజ్ వచ్చిందంటే ప్రొఫెసర్ సత్యనారాయణ రెడ్డి గారు ప్రిన్సిపల్, బిక్నూర్ పీజీ కాలేజ్, అతని యొక్క ఇన్స్పిరేషన్ తోటి డిగ్రీ కాలేజ్ కూడా స్టార్ట్ చేసి దాదాపు 1500 మంది డిగ్రీ విద్యార్థులు, ఇంటర్మీడియట్ 1500, 3000 మందితో రామాయంపేటలో కాలేజ్ నడపడం జరిగింది. కాలేజ్ వదిలిపెడితే బస్ స్టాండ్ నిండా స్నేహ విద్యార్థులు. ఎందుకంటే స్నేహ అనేది ఒక బ్రాండ్, చదువు కాదు, క్రమశిక్షణ. ప్రతి విద్యార్థి యూనిఫామ్ మెయింటైన్ చేయాల్సిందే. ప్రతి టీచర్, ప్రతి లెక్చర్, ఇంటర్మీడియట్లో కూడా ప్రేయర్ చేయవలసిందే. ప్రేయర్తో పాటు యూనిఫామ్తో పాటు వదిలిపెడితే బస్ స్టాండ్ నిండా స్నేహ విద్యార్థులే. ప్రతి ఒక్కరు పరేషాన్. ఇంతమంది విద్యార్థులు, ఇంత గొప్ప చదువు అని చెప్పి చాలా స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 ఇంజనీరింగ్ అన్ని కాలేజీలో స్నేహ విద్యార్థులు అడ్మిషన్ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీ పులివెందుల, జేఎన్టీ కరీంనగర్, జేఎన్టీ కాకినాడ, జేఎన్టీ కూకట్పల్లి, సిబిఐటి, వాసవి, శ్రీనిధి, గోకరాజు రంగరాజు, నారాయణమ్మ, టాప్ 10 శ్రీనిధి కాలేజ్ నుంచి అన్ని కాలేజీలు కూడా స్నేహ విద్యార్థులు బీటెక్ పూర్తి చేసి ఒక దాదాపు 10 దేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు. యూకేలో అసలు చాలా దేశాల్లో నా విద్యార్థులు ఉన్నారంటే అది నాకు చాలా ఆనందాన్ని, తృప్తినిచ్చింది జీవితంలో. ఎందుకంటే గొప్ప మేధావులు తయారు చేసినటువంటి ఒక రూరల్లో, ఒక గ్రామీణ ప్రాంతంలో, ఒక హైదరాబాద్లో కాకుండా, ఒక బాంబేలో కాకుండా, ఒక కరీంనగర్లో కాకుండా, ఒక నిజామాబాద్లో కాకుండా, ఒక చిన్న మారుమూల ప్రాంతంలో, జిల్లా కేంద్రం కూడా ఒక కాన్స్టిట్యున్సీ, ప్రస్తుతం ఇప్పుడు కాన్స్టిట్యున్సీ కూడా పోయింది, అది డిలిమిటేషన్. అలాంటి ప్రాంతంలో విద్యాసంస్థ స్టేట్లో టాప్ పొజిషన్లో, జిల్లాలో నెంబర్ 1 పొజిషన్లో, మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఉన్నప్పటికీ కూడా స్నేహ విద్యార్థుల యొక్క ర్యాంకులు ఫస్ట్ ఉండేది. అది అందరికీ తెలుసు. మెదక్ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా తెలుసు.
ప్రతి ఒక్కరు కూడా స్నేహ విద్యా సంస్థ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు. మరి అంచెలంచెలుగా ఇది 3,000 మంది విద్యార్థులు దాదాపు ఇంటర్మీడియట్లో 10 సంవత్సరాలు నేను నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. జూనియర్లో ఇంటర్మీడియట్లో నేను అడ్మిషన్ ఇవ్వలేకపోయినా, ఎందుకంటే అకామిడేషన్ తక్కువ, సెక్షన్ పర్మిషన్ తక్కువ, స్ట్రెంత్ ఎక్కువ అవుతుంటాయని చెప్పేసి ఇవ్వలేకపోయినా. అంత గొప్పగా అంత బాగా నేను అక్కడ ఎడ్యుకేషన్ ఇచ్చి ఒక నల్గొండ జిల్లా నుంచి పోయి మెదక్ జిల్లాలో మరి స్థాపించి ఇక దినదిన ప్రవర్తమానంగా అక్కడి నుంచి చేగుంటలో జూనియర్ డిగ్రీ కాలేజ్ స్థాపించి, అక్కడి నుంచి మళ్ళీ తూపురాన్లో జూనియర్ డిగ్రీ B.Ed ఫార్మసీ కాలేజ్ స్థాపించి, అక్కడి నుంచి గజ్వేల్లో B.Ed D.Ed పీజీ కాలేజ్ స్థాపించి, మేడ్చల్లో జూనియర్ కాలేజ్, తర్వాత మెదక్లో జూనియర్ కాలేజ్, అదేవిధంగా రామాయంపేటలో కృష్ణవేణి టాలెంట్ స్కూల్, విద్యా స్కూల్ కూడా నేను మళ్ళీ తీసుకొని టేకప్ చేసి దాదాపు 14 సంస్థలను ఒక నల్గొండ జిల్లా నుంచి పోయి నాలులోకలేడు మెదక్ జిల్లాలో మరి స్థాపించి సక్సెస్ఫుల్ ఒక ఎడ్యుకేషనిస్ట్గా నేను పేరు తెచ్చుకున్నాను. ఓకే సత్యనారాయణ గారు, చాలా గ్రేట్ అచీవ్మెంట్ అండి. మీరు ఎక్కడో మారుమూల నల్గొండలో గ్రామం నుంచి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక విజన్ తోటి మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక శాంతినికేతన్, ఒక ఆదర్శమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలి, వాళ్ళకి సొసైటీకి మంచి ఒక కంట్రిబ్యూషన్ ఉన్నది, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ హెడ్గా ఉండాలని ఒక విజన్ తోటి ముందుకు పోయి సక్సెస్ అయ్యారు. చాలా సంతోషం అండి. ఎంతోమందికి ప్రేరణ, ఆదర్శం అన్నీ కలిగించారు. ఈరోజు మీరు విద్యావేత్తగానే కాకుండా మరి డిగ్రీ కాలేజీ నేను సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ ఎర్రంశెట్టి వీరధర్ గారు. వారు ఇచ్చినటువంటి సహకారం ఇప్పుడు మరవలేదు. ప్రొఫెసర్ ఎర్రంశెట్టి వీరధర్, రిజిస్ట్రార్ ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ సిరగాని సత్యనారాయణ, ఎస్ సత్యనారాయణ గారు, వైస్ ఛాన్సలర్ ఉస్మానియా యూనివర్సిటీ, వారి సపోర్ట్ కూడా చాలా గొప్ప. నా కమ్యూనిటీ నాకు ఎక్కడ ఉపయోగపడలే కానీ డిగ్రీ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్లో, డిగ్రీ కాలేజ్ నడపడంలో వారిద్దరు ఇచ్చినటువంటి సహకారం మాత్రం ఎప్పటికీ మరవలేదు. అట్లా కాకుండా యూనివర్సిటీలో ఉన్నటువంటి కానీ స్టేట్ కౌన్సిల్లో ప్రొఫెసర్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ, క్రిస్టఫర్ గారు కానీ, డిగ్రీ లెవెల్లో లింబాద్రి, ఇప్పుడు ప్రస్తుతం లింబాద్రి గారు కానీ, పాపిరెడ్డి గారు కానీ చాలా గొప్ప సజెషన్స్, గొప్ప సూచనలు, గొప్ప సలహాలు, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి ప్రసాద్ గారు కానీ, సుధీర్ రెడ్డి గారు, అయోధ్య సార్ కానీ అందరూ కూడా నాకు చాలా గొప్ప సహకారం ఇచ్చారు. వారి యొక్క సహకారంతో B.Ed కాలేజీలు, D.Ed కాలేజీలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీ, తర్వాత స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గ్రేట్ పర్సన్స్. ఈరోజు నేను ఈ స్థాయికి ఉండంటే కూడా నా గురువు గారు వారు చిన్నప్పుడు ఇచ్చిన ఎడ్యుకేషన్ ఇచ్చినట్టు జానకిరెడ్డి గారు ప్రధానంగా నాకు ఆల్ నేర్పించిన వ్యక్తి. షేఖమ్మ సార్ గారు, వారి ఇన్స్పిరేషన్ చాలా గొప్పది. వారు ఒక మాటనే షేఖమ్మ గారు, సత్యనారాయణ గారు టాలెంటెడ్, నువ్వు ఎక్కడ పోయినా సక్సెస్ అవుతుంది, టాలెంటెడ్ పర్సన్ మేము చూడలేదు నాన్న, నువ్వు విల్ బి సక్సెస్ ఎనీవేర్ అనేది ఒక్క మాట నన్ను ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ చాలా గొప్ప పిల్లలకు. ఆ వర్డ్స్ కనుక మైండ్ లో ఫిక్స్ అయిందంటే ఒక రేంజ్. కాబట్టి ఈ క్షణంలో షేఖమ్మ సార్ గారిని కానీ, మా జానకిరెడ్డి గారిని కానీ నేను ఎప్పటికి చిన్నప్పుడు అక్షరాలు నేర్పించిన వాళ్ళు క్రమశిక్షణ నేర్పారు. వారు ఇప్పటికి కూడా టైం మెయింటైన్ చేస్తారు. రిటైర్డ్ అయ్యారు, ఒక్క రోజు కూడా స్కూల్కి ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించారు. అంత గొప్ప వ్యక్తి. టీచర్ కావాల్సింది ఏంటంటే ఫంక్షువాలిటీ చాలా ఇంపార్టెంట్. రెగ్యులారిటీ, ఫంక్షువాలిటీ, రెగ్యులారిటీ, సెల్ఫ్ డిసిప్లిన్, డెడికేషన్ ఉంటే అసలు పిల్లలు అద్భుతంగా ఒక ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ ఇంటర్మీడియట్లో ఒక్కసారి నాకు కొంత గ్యాప్ కూడా రావడం జరిగింది. గ్యాప్ వచ్చినప్పుడు నేను మా గ్రామంలో ఉన్నప్పుడు ఒక యూత్ క్లబ్ను స్థాపించడం జరిగింది, ఆదర్శ యూత్ క్లబ్ అని స్థాపించి, అప్పుడు మనకు మెదడు వ్యాధి వస్తుండే 1981లో చాలా భీకరంగా గ్రామంలో ఇబ్బందులు అవుతుంటే ఆ రోజుల్లో నేను యూత్ క్లబ్ స్థాపించి యూత్ తరఫున వెళ్ళి ఆ DMHO గారిని కలిసి అక్కడి నుంచి మెడిసిన్స్ తెప్పించి మొత్తం గ్రామంలో అందరికీ ఆ ట్యాబ్లెట్స్ పంచి ఆ పౌడర్ చల్లి ఆ యూత్ క్లబ్ ద్వారా ఆ రోడ్డుకి ఇరువైపుల చెట్లను కూడా కొట్టేసి ఆ మురికి కాలువలు కూడా క్లీన్ చేయించి ఒక సేవ, ఏంటంటే అవుట్ టు డూ సర్వీస్ ఫర్ ది పీపుల్ అనేది మన కాన్సెప్ట్. మనం ఏ విధంగా సర్వీస్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్లో చేసి ఆ రోజు యూత్ క్లబ్లో ఒక చిన్న నాటకం వేసి డబ్బులు సంపాదించారు. డబ్బులు మెల్లమెల్ల దాదాపు ₹1,00,000 దాకా పోగలేడు జరిగింది యూత్ క్లబ్కు. అప్పుడు వారు ఆ DMHO గారు మా సర్వీస్ చూసి ద బెస్ట్ యూత్ క్లబ్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అని అవార్డు ఇవ్వడం జరిగింది 1981లోనే. సో ఆ ఇన్స్పిరేషన్ కూడా నాకు యూత్గా ఉన్నప్పుడు నేను చేసిన సర్వీసు అది నాకు బాగా ఇన్స్పైర్ చేసింది.
అందుకే okay. యువకులు అనే వాళ్ళు ఏం చేయాలంటే చదువుతో పాటు గ్రామాల్లో సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. సేవాభావం ఉండాలి. విద్యకై రండి, విద్య సేవకైపోండి అని చెప్పేసి విద్యార్థులు గ్రామాలకు వెళ్ళాలి, Yes. గ్రామాల్లో పరిస్థితులు అధ్యయనం చేయాలి. మనం ఈ స్థాయిలో ఉండడానికి మనం నీడ్స్ ఏందనేది కూడా విశ్వసేవకండి. Yes. విద్యకై రండి, విశ్వసేవకండి, అవును. విశ్వసేవ చేయాలి. ప్రపంచ సేవ చేయడం విద్యార్థులు నేర్చుకుంటే ఈ సమాజం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఎంత చదువుకున్నా సేవ అనే దృక్పథం విద్యార్థులు లేనప్పుడు ఆ చదువు కూడా వృధా. Oh, yes. సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, yes. స్టూడెంట్స్లో స్టూడెంట్ లైఫ్ నుంచే Yeah. ఎడ్యుకేషన్ అనేది చాలా అవసరం. అది మనం నేర్పాల్సిన అవసరం ఉంటుంది. మా పిల్లలు కూడా ఎన్ఎస్ఎస్ ఉంటుంది డిగ్రీ కాలేజీలో. ఎక్కడ పోయినా కమిటెడ్గా సర్పంచ్, తర్వాత ఎమ్మెల్యే, యూనివర్సిటీ నుంచి కూడా మంచి మన్ననలు పొందుతారు. ఎందుకంటే వారంలో అక్కడనే వస్తాం, అక్కడే సర్వీస్, ఇళ్ళకి రానియం. అది చేసే సర్వీస్ ఏదో Yes. మనస్ఫూర్తి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. అందుకే విద్యార్థులు అనేది చదువుతో పాటు సేవ చేయడం కూడా నేర్చుకోవాలి. ఎంతసేపు మనము, మన పిల్లలు, మన తల్లిదండ్రులే కాకుండా సమాజానికి మనం ఏం చైతన్యగలుగుతాం, మనం ఏం సర్వీస్ చేయగలుగుతాం అనేది కూడా ప్రతి విద్యార్థి కనుక చదువుతో పాటు నేర్చుకుంటే నిజంగా సమాజం, ప్రపంచం బాగుపడుతుంది. ఓకే సత్యనారాయణ గారు, గొప్ప ఆలోచన. మీ జర్నీ చాలా అచీవ్మెంట్ కూడా చాలా గ్రేట్ అండి. ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి ఒక విజన్ తోటి మీరు ఈ సొసైటీలో చాలా సక్సెస్ అయ్యారు. సత్యనారాయణ గారు ఈరోజు ఇన్ని ఇన్స్టిట్యూషన్స్, ప్రొఫెషనల్ కోర్సెస్ కావచ్చు, యూజీ, పీజీలు, ఇన్ని యూనివర్సిటీలకు అనుసంధానంగా ఉంటే ఎన్నో కోర్సులు ప్రవేశపెట్టి ఎంతోమంది విద్యార్థులకు మీరు విద్యా బుద్ధులు చేసి ఆ జర్నీ చాలా గొప్ప జర్నీ. ఇంత బిజీగా ఉండే సత్యనారాయణ గారు కమ్యూనిటీలో కూడా యాక్టివ్గా ఉండి అన్ని జిల్లాల్లో చాలా చురుకైన పాత్ర పోషిస్తుంటారు. ఎలా సాధ్యమవుతుంది ఇది? సార్, నేను అరౌండ్ ఒక 2015-12 ప్రాంతంలో 10-14 సంవత్సరాల క్రితము ఒకసారి పేపర్ చదువుతున్నాం. ఈనాడు పేపర్ చదువుతుంటే ఆ పేపర్లో ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. పట్టణచెరువులో ఆదివారం రోజు పెరక కుల సంఘము మీటింగ్ ఏర్పాటు చేయాలనేది కావున జిల్లాలో ఉన్నటువంటి పెరికీలందరూ కూడా హాజరు కావాలని ఒక నోటిఫికేషన్ చూసిన తర్వాత నేను, ఎందుకంటే ఇన్స్పైర్, సో నేను సమాజానికి, అన్ని కులాల వారికి, అన్ని రకాల విద్యార్థులకు, బీదోళ్లకు, తల్లిదండ్రులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి, బుక్స్ ఫ్రీ ఇచ్చి, ఒక విద్యార్థికి అయితే అసలు ప్రసాద్ అనేటువంటి అబ్బాయికి పుస్తకాలు, యూనిఫాములతో పాటించి, ప్రసాదే కాదు, ఎంతోమంది ఐఐటి ఖరగ్పూర్ వస్తే ఆ ఖరగ్పూర్కు ట్రాన్స్పోర్ట్ ఫీజులు కూడా కట్టి నేను చదివించిన రోజులుండే. సందీప్ అనే అబ్బాయి, అతనికి అస్సాంలో ఐఐటి సీట్ వస్తే అతనికి ఐఐటి సంబంధించిన ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఓయిలో ఇంజనీర్ సీట్ వస్తే హాస్టల్ ఫీజు కూడా నేను కట్టి, నేను షూటీ తోటి 80,000 శాంక్షన్ చేపిస్తే ఇప్పుడు అబ్బాయి అసలు ఒక కెమికల్ ఇంజనీరింగ్ వైజాగ్, దాంట్లో పెద్ద పోస్టు, మొట్టమొదటి శాలరీ 11 lakhs ప్యాకేజ్. అసలు ఏమి లేనటువంటి విద్యార్థులు ఆ విధంగా నేను ప్రోత్సహించి ఆ స్థాయికి తీసుకొస్తే ఇలా గొప్ప స్థానంలో ఉన్నారు. అంత సర్వీస్ చేస్తూనే మరి మన కులానికి ఎందుకు చేయాలి? వై? సమాజంలో ఎన్ని కులాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డిస్, లేని బీద వాళ్ళకి ఎవరు కూడా ఫీజు తీసుకోరు. ఎమ్మెల్యే గారు చెప్పినా, ఎవరు చెప్పినా నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన, నా సొంత పుస్తకాలు ఇచ్చిన, నా సొంత యూనిఫామ్లు ఇచ్చిన, నా సొంతంగా డబ్బులు కట్టి, ఫీజులు కూడా కట్టి వాళ్ళు చదివించిన రోజులు ఉన్నాయి. అటువంటిప్పుడు నా కులానికి ఎందుకు చేయకూడదని చెప్పి నేను ఆ మీటింగ్ పోతే, ఆ మీటింగ్కు నేను ఫోన్ చేసి అధ్యక్షుడికి, మరి నేను బస్సులు ఎందుకు పెట్టకూడదు, మనల్ని ఎందుకు క్యారీ చేయకూడదు, సిద్దిపేట బస్సు పంపి, మెదక్ బస్సు పంపి, రామాయపేట బస్సులు పంపి అక్కడ గ్యారేజ్ చేసి ఆ మీటింగ్ బాగా సక్సెస్ అయింది. సక్సెస్ కావడం అధ్యక్షుడు గుర్తించారే, సారు విద్యావంతులు, గొప్పవారు, ఇటువంటి వారు మనకు సెక్రటరీ ఉంటే బాగుంటుందని చెప్పి అదే మీటింగ్లో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ పోస్ట్, నేను ఎప్పుడు కూడా ఆశపడలేదు, పోస్ట్ కోసం ఎప్పుడు కూడా ముందు పరిగెత్తలేదు. పోస్ట్ మనం బట్టి మనకి రావాలి తప్ప మనం ఏదో ఈ పోస్ట్ కాదు ఆ పోస్ట్ కాదు లాబింగ్ చేయకపోతే అసలు ఆయన మీటింగ్లో తీర్మానంలోనే రాబోయేటువంటి సంఘానికి నేను మళ్ళీ అధ్యక్షునైతే వలసే సత్యనారాయణ గారు ప్రధాన కార్యదర్శిగా నామినేట్ చేస్తున్నట్టే చాలా సంతోషపడ్డాను. సో ఇప్పుడు కూడా హరికిషన్ గారు అంటే నాకు గౌరవం, నాకు చాలా చిన్న ఏజ్లో ఆయన ఎన్ఎస్యూ జిల్లా అధ్యక్షుడు. కానీ ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని 10 సంవత్సరాలు నిర్విరామంగా సర్వీస్ చేసిన జిల్లాలో. దాంతో జిల్లాలు బైఫర్గేషన్ అయినాయి. బైఫర్గేషన్ అయిన తర్వాత మెదక్ జిల్లా సపరేట్ అయింది. మళ్ళీ మెదక్ జిల్లా వాసులు అందరూ కూడా సత్యనారాయణ గారే మాకు అధ్యక్షులు కావాలని చెప్పి జరిగింది. అక్కడ కూడా ఒక వ్యక్తి నల్గొండ జిల్లా వాళ్ళు ఎక్కడ కావడం ఏంటంటే కూడా నాన్ లోకల్ ఫీలింగ్ తీసుకురావడం జరిగింది. నల్గొండ జిల్లా అంతటా వాళ్ళేనా, హైదరాబాద్లో వాళ్ళు అంతటా వాళ్ళేనా అనే ఫీలింగ్ కూడా తీసుకొస్తే అందరూ కూడా ఖండించి, సారులో ఉన్న గొప్పతనం మనలో లేదు, సారు సర్వీస్ చేయగలుగుతాడు, డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు అని చెప్పి ఏకగ్రీవంగా నన్ను అధ్యక్షులు చేస్తే
2 సంవత్సరాలు చేయకముందే నన్ను మరిగా చేస్తూ సర్వీస్ ఇచ్చి మన కుల సంఘానికి భూమి బిల్డింగ్ కోసం ఎమ్మెల్యేలకు రిప్రజెంట్ చేసి మినిస్టర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ లోపల ప్రభుత్వం మారింది. ఈ మారుతున్న సమక్షంలోని మారక ముందే ఈ మద్దాల లింగయ్య గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను అప్పుడు హాస్టల్ అధ్యక్షుని నాగార్జున గారి కోసం మనం అధ్యక్షునిగా రాష్ట్రం అంతా పర్యటించడం, వారు అధ్యక్షుడు కావటానికి కూడా నా వంతుగా నేను సర్వీస్ చేసిన. ఆ సందర్భంలో వారు గుర్తించి మీరు రాష్ట్రంలో వర్కింగ్ ప్రెసిడెంట్కి వస్తే బాగుంటుందని చెప్పేసి ఇన్వైట్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు నేను తిరిగి రాష్ట్ర సంఘంలోకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మద్దాల లింగన్న గారి కోరిక మేరకు నేను వచ్చి ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఆ సందర్భంలో నాకు ఇచ్చినటువంటి అవకాశం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి నేను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో ఉన్న అందరినీ ఏకం చేయడానికి ప్రయత్నం చేసినాను. అన్ని జిల్లా అధ్యక్షులతోటి, కార్యదర్శులతోటి, అన్ని జిల్లాల పెద్దలతోటి, మాజీ అధ్యక్షులైనటువంటి శ్రీరామ్ భద్రయ్య గారితో, ఎడ్మ నరసింహరావుతో, అల్లం నాయుడుతోటి, కుల పెద్దలు అంతమందితో నేను కమ్యూనికేషన్ నేను ఒక రెస్పెక్ట్ అనేది సమన్వయం చేసుకుంటూ రావడం జరిగింది. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పెరకీలకు మన ఒక రాష్ట్ర హాస్టల్ విద్యార్థిగా, నేను ఒక పెరకాస్టల్ విద్యార్థిగా పెరక కులంలో పుట్టినందుకు గర్విస్తున్నా. నిజంగా ఈ బీసీ కులంలో బీసీ కులంలో పుట్టినందుకు ఎక్కువ గర్విస్తున్నా, ఇంకా పెరక కులంలో పుట్టినందుకు ఇంకెక్కువ గర్విస్తున్నా. ఎందుకంటే ఈ కులంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ మరి ఇప్పుడు ఈ యొక్క పెరక కులానికి చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఒకటి ఉంది. ఏంటంటే ఒకటి ఆడపిల్లల హాస్టల్, ఇది ప్రధానం. సత్యనారాయణ గారు అంతా బాగుంది. మీరు ఖైరతాబాదు పెరక హాస్టల్లో షెల్టర్ ఫెసిలిటేషన్ అంతా కల్పించి ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రయోజకులయ్యి మీరు సొంతంగా విద్యా సంస్థలను స్థాపించి ఎన్నో దాదాపు 3 decades పైగానే అనుకుంటాను. మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు విద్యాసేవలు అందించి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు అన్నీ పొందారు. ఈరోజు కుల సంఘంలో కూడా మీరు తెలంగాణ జిల్లాల్లో రాష్ట్ర సంఘంలో కూడా మీరు ఒక ప్రత్యేకమైనటువంటి సంతతి, అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు, అంటే ఈ కోఆర్డినేషన్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ రోల్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సత్యనారాయణ గారు ఇంత సర్వీస్ చేసినటువంటి మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి పదవులు, ఎలాంటి బాధ్యతలు నిర్వహించి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది మీకు? నాకు ప్రధానంగా ఒక పెరక హాస్టల్ నాకు లైఫ్ ఇచ్చింది, ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చింది. ఇవాళ ఈ స్థాయికి వచ్చినట్టే వాస్తవంగా పెరక విద్యార్థి వస్తున్నారు ఖైరతాబాద్. సో ఆ ఖైరతాబాద్కు మనం సేవ చేయాలి, హాస్టల్కు సేవ చేయాలి, హాస్టల్ విద్యార్థులకు సేవ చేయాలి. ఎందుకంటే 37 సంవత్సరాలు విద్యా సంస్థలు నడిపి ఇప్పటి కూడా స్నేహ విద్యా సంస్థలు రామాయపేట అంటే స్టేట్లో ఒక బ్రాండ్. రిజల్ట్ పరంగా కానీ, డిసిప్లిన్ పరంగా కానీ, డిసిప్లిన్ ఫస్ట్. ఈ రోజు వరకు కూడా ఒక జూనియర్ కళాశాలలో యూనిఫామ్ ప్రేయర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక కళాశాల ప్రైవేట్లో స్నేహ జూనియర్ కళాశాల. అంత డిసిప్లిన్తో మెయింటైన్ చేస్తూ ఎవ్రీ సండే కూడా విద్యార్థులకు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇప్పిస్తాం, గెస్ట్ లెక్చర్స్ ఇప్పిస్తాం. సబ్జెక్ట్లో వాళ్ళకు లేని డౌట్ ఉండదు ఇక. సో తప్పకుండా సబ్జెక్టులు వాళ్ళు పరిపూర్ణమవుతారు, స్టేట్ ర్యాంకులు వస్తాయి, ఎంసెట్ ర్యాంకులు వస్తాయి, అంత బాగా మనకున్నది. సో ఆ పరిస్థితిలో హాస్టల్లో అంత గొప్పగా మనం కళాశాల నడిపి అంతమంది విద్యార్థులకు దాదాపు 150,000 మంది విద్యార్థులు అక్కడ చదువుకోలేదు. ఎవ్రీ ఇయర్ 5,000, 4,000 అట్లా 37 సంవత్సరాల నుంచి మనకు చదువుకొని వెళ్ళిపోయారు. కాబట్టి అసలు ఆ రామాయపేట ఏరియాలో ఉన్న అన్ని గ్రామాల్లో నా విద్యార్థులు, అన్ని కుటుంబాల నుంచి ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, 100,000 వేలాది మంది ఉన్నారు. సో ఈ హాస్టల్లో చదువుకున్నందుకు ఈ హాస్టల్కు నేను ఎందుకు సర్వీస్ చేయను? మీరు ప్రయోజకులు అయ్యారు. నేను ఒక అవకాశం తీసుకొని ఇక్కడ విద్యార్థులు కూడా ఒక క్రమశిక్షణయుతంగా, ఒక సిస్టమేటిక్గా, హాస్టల్ అంటే విద్యాలయం, విద్యాలయం అంటే దేవాలయం, పవిత్రమైనటువంటిది. అక్కడ ఒక మంచి పని తప్ప చెడు పని చేసేటువంటి అవకాశం కానీ అవసరం కానీ లేదు. అందుకే ఇప్పుడున్న విద్యార్థులు ఎక్కడో వాళ్ళు దారి తప్పిపోతున్నారు, ఎటు చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. నేను ఏమేమి చెప్పలేదు కానీ, మత్తు పదార్థాలను చెప్పలేదు కానీ, పక్కదారిలో పోతున్న విద్యార్థులను మనం ఎందుకు ట్రాక్లో పెట్టకూడదు? విద్యావంతులే హాస్టల్కి ఎందుకు అధ్యక్షులు కావచ్చు?
మరి విద్యావంతులు కానోళ్ళు, విద్యతో సంబంధం లేని వాళ్ళు అయినప్పుడు మరి నేను విద్యా సంస్థలు ఇంత నడిపి కులానికి ఇంత సేవ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మరి పెరుక విద్యార్థి వసతి గృహానికి ఎందుకు అధ్యక్షులు కాకూడదు? ఎప్పటికైనా సరే హాస్టల్కు అధ్యక్షులై విద్యార్థులు గొప్ప సేవ చేసి ఒక హాస్టల్ ఒక మంచి ఒక నెంబర్ 1 హాస్టల్గా హైదరాబాద్లో ఒక మంచి హాస్టల్గా తీర్చిదిద్దాలన్న కోరిక నాకు తప్పకుండా ఉన్నది. తర్వాత అది హాస్టల్కి సంబంధించినటువంటి. ఓకే ఓకే అండి. హాస్టల్లో ఇప్పుడు ఇంకోటి ఈ గర్ల్స్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ జిల్లాలు అన్ని జిల్లాల్లో కూడా హైదరాబాద్ వచ్చి వీళ్ళు షెల్టర్ లేక ఇప్పుడు ముఖ్యంగా అమ్మాయిలు బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా సమస్య కొద్దిగా ప్రస్తావనలు వస్తున్నాయి. మరి ఆ దిశగా మీ ఆలోచన ఏ విధంగా ఉంటుంది? అసలు గర్ల్స్ హాస్టల్ ప్రారంభించాలని చెప్పి ప్రస్తుత అధ్యక్షులు నాగార్జున గారితో 6 నెలలుగా మేము వారితోటి జర్నీ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధానంగా నాతో పాటు ఎడ్మ నరసింహరావు గారు, శ్రీరామ్ భద్రయ్య గారు, దాసరి మల్లేశం గారు, పాయల్ జగ్గయ్య గారు వారు కూడా బాగా రిస్క్ తీసుకొని మరి ఆడపిల్లలు మహిళా ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేయాలి. మనం ఆడపిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. తండ్రి చదువుకుంటే బయట ఎక్కడ సర్వీస్ చేస్తున్నారు కానీ తల్లి మాత్రం బయటతో పాటు పిల్లలకు ఎక్కువ సర్వీస్ చేసి వాళ్ళు మోటివేట్ చేసి ఓ సక్రమ మార్గంలో పెడుతుంది. కాబట్టి ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే చాలా యాక్టివ్గా ఉన్నారు, ముందున్నారు. అన్ని ర్యాంకులు వాళ్ళే, ఎక్కడ చూసినా ర్యాంకులు వాళ్ళే. మీరు నమ్ముతారో నమ్మరు, నా జూనియర్ డిగ్రీ కళాశాలలో దాదాపు 1000 మంది పిల్లలు ఉంటే 700 మంది అమ్మాయిలు ఉంటారు. 70% స్టూడెంట్స్. సో ఇవాళ మనం మరి హైదరాబాద్ హాస్టల్లో 135-140 మందికి మనం ఎకనామిక్ విద్యను అందిస్తున్నాం. ఆయన కామిశెట్టి అంజయ్య గారు ట్రస్టీగా నన్ను మరి అడ్మిషన్ ఇప్పిస్తే నేను ఎప్పటికీ మర్చిపోలేకపోతే ఈ స్థాయికి వచ్చిన మరి ఆడపిల్లలకు కూడా మరి అట్టడు ఉన్నటువంటి బీద మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబీకుల యొక్క పిల్లల తల్లిదండ్రులు కష్టపడి హైదరాబాద్ పంపి చదివిద్దామంటే మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఏ ప్రైవేట్ హాస్టల్ పైన 7,000 నుంచి 10,000 తీసుకుంటున్నారు. సంవత్సరానికి 70 నుంచి 1,00,000 రూపాయలు. మరి 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివితే 4 లక్షలు వాళ్ళు హాస్టల్ పట్టలేరు. ఎంబీఏ కోర్సుకు మరి 2 సంవత్సరాలు పెట్టలేరు. అదేవిధంగా పీజీకి 2 సంవత్సరాలు పెట్టలేరు. డిగ్రీకి 3 సంవత్సరాలు పెట్టలేరు. హైదరాబాద్లో చదివితే ఒక ప్రయోజనం ఏముందంటే ఈ కోర్సుతో పాటు కొన్ని ప్రొఫెషనల్ కొన్ని కోచింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ నేర్చుకొని ప్యారలల్గా జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఐటీ సైడ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆడపిల్లలకు మరి హైదరాబాద్లో మరి ఒక మహిళా హాస్టల్ను ఏర్పాటు చేసే దాంట్లో నేను నా వంతుగా ప్రథమంగా అది చాలా అత్యవసరం ఉంది. కాబట్టి ఆ హాస్టల్ గురించి నా వంతుగా నేను ఎంతంటే అంత ప్రయత్నం చేస్తా. మరి ఇప్పుడున్న అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, ట్రెజరర్ కానీ అందరూ సహకరిస్తే ఈ 1 మంత్లో కూడా హాస్టల్ అయిపోతుంది. ఇక్కడే మేము నాగోల్ దగ్గర మన కామినేని ఆపోజిట్లో ఒకటి చూడడం జరిగింది, చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ సహారా దగ్గర ఈవిరెడ్డి ఆ ఫంక్షనల్ దగ్గర ఒకటి చేయడం జరిగింది. హాస్టల్ కనుక అయినట్లయితే ఒక ఉమెన్ ఎడ్యుకేషన్ ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతాం. కాబట్టి ఆ రోజు సావిత్రిబాయి పూలే ఫస్ట్ టీచర్ ఇన్ ఇండియా, ఒక భారతదేశంలోనే ఎంతో మందికి ఆమె ఒక స్ఫూర్తి అయింది. సో మనం ఇక్కడ ఆడపిల్లలు పెడితే వాళ్ళు ఎంతమంది స్ఫూర్తి అవుతారు, ఎంతమంది ఇంకా ఆడపిల్లలకు దారి చూపిస్తారు ప్రైజ్లు. కాబట్టి తప్పకుండా ఒక మహిళా హాస్టల్ ఏర్పాటు చేయాలనే దృఢ సంకల్పం నాకుంది. అది తప్పకుండా ఈ సంవత్సరం ఏర్పాటు అవుతుందని చెప్పి తప్పకుండా చేయడానికి నేను ఎంతైనా కృషి చేస్తానని చెప్పి, నా వంతు కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తాను. నిజంగా ఈ సేవా కార్యక్రమం యూత్ క్లబ్ ద్వారానే కాకుండా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఆర్గనైజేషన్ ఉంది, సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ప్రపంచంలో 218 దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ నడుస్తుంది. ఈ ఆర్గనైజేషన్ యొక్క గొప్పతనం ఏంటంటే నేను 98లోనే ఒక లయన్ మెంబర్ను. లయన్ అంటే సింహం. సింహం ఏం చేస్తుంది? అది తినేంత తిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అది రేపు తినదు, మళ్ళా ఒకసారి తిన్నాక రెండోసారి తినదు, వదిలిపెడితే ఇతర జీవాలకు వదిలిపెట్టిపోతుంది. ఈ లైనిజంలో మాకు నేర్పింది ఏంటంటే నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనేది కాదు, నీ సంపాదించినట్లు కొంతైనా సేవకు ఖర్చు పెట్టాలి, సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ దృక్పథంలో నాకు ఈ స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు ఒక డాక్టర్ టీవీపీ చారి గారు, మా డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉండే, మా రామాయంపేట నుంచి మనోహర్ రావు గారు, వారు ఎంబీఏ ఒక నవజ్యోతి సంస్థను స్థాపించడు. వారిద్దరు స్ఫూర్తితో 98లో నేను లైనిజంలో జాయిన్ కావడం జరిగింది. లైనిజంలో జాయిన్ అయ్యి 3 సార్లు నేను ప్రెసిడెంట్ చేసిన లయన్స్ క్లబ్ ఆఫ్ రామాయంపేటకు 3 సార్లు ప్రెసిడెంట్ చేసి ద బెస్ట్ ప్రెసిడెంట్గా
మరి ఎక్సలెంట్ ప్రెసిడెంట్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జోన్ చైర్మన్గా చేయడం జరిగింది, నెక్స్ట్ ప్రమోషన్. ఆ తర్వాత రీజన్ చైర్మన్గా చేయడం జరిగింది. ఇక డిస్ట్రిక్ట్ చైర్మన్గా ఎన్నోసార్లు చేయడం జరిగింది. సరే ఎక్కడైనా ద బెస్ట్ ఎక్సలెంట్ అవార్డ్స్ రీజన్ చైర్మన్ కూడా ఇంటర్నేషనల్ నుంచి ఎక్సలెంట్ అవార్డు తీసుకున్నారు. 2 సార్లు నాకు గవర్నర్ కూడా అవకాశం వచ్చింది. మా డిస్ట్రిక్ట్ నుంచి 320 దాన్ని నేను పోతుంటే ఇది మాకు అక్కడే స్టార్ట్ అయింది. ఇది అనేది లైనిజంలోనే స్టార్ట్ అయింది. 98 లో నుంచి మీరు వేసుకున్నటువంటి ఆ 2 లేకుండా మేము ఇప్పుడు మీటింగ్ పోలే. సో ఆ కల్చర్ అలవాటు అక్కడి నుంచి అంటే మేము ఎన్నో రకాల సేవలు రామాయణంలో చాలా సేవలు చేయడం జరిగింది, చాలా సర్వీస్ చేయడం జరిగింది. సో ఆ సేవ చేసిన తృప్తి లైనిజం గవర్నర్ నుండి ఎందుకు పోలేకపోయారంటే 5 సంవత్సరాలు మనం టైం కేటాయించాలి. సో ఇంత విద్యా సంస్థలు ఉన్నాయి, బిజీ ఉన్నాయి. ఇప్పటికీ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ మేము జిల్లా గౌరవ అధ్యక్షుడిని, డిగ్రీ కాలేజీకి స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీ, ఈ పెరుకాస్టల్కి ఇది చాలా పోస్టులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం సమాజానికి సేవ అందిస్తున్నాం, టైం ఇస్తున్నాం, కుటుంబానికి వెళ్ళకపోతున్నాం, ఎంత ఎదిగినా అంటే అది మా ఫ్యామిలీ మిస్సెస్ సంగీత యొక్క సహకారమే. ఆమె లేకపోతే నేను నిజంగా ఈ స్థాయికి వచ్చేటోను కాదు. కాబట్టి ఆ యొక్క సహకారం అందరు మహిళలు కూడా అందరికి అలాగే ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతి మగవాడి ఒక స్త్రీ ఉందంటే మా మిస్సెస్ యొక్క సంపూర్ణ సహకారం. ఎందుకంటే ఒక్కొక్కసారి రాత్రి 12-1 గంటలకి బాబు వాళ్ళు ఉండలేక ఇబ్బంది పడుతూ కూడా మనం సహకరించి అలా లీడర్ రాణించిన ఉంటే నేను ఇప్పుడు కూడా వేసుకొని పోతుంటే టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అన్నా మీరు ఎప్పుడు ఎమ్మెల్సీ అవుతారే, మీరు ఎమ్మెల్సీ కావాలి, చట్టసభల్లో మన కులం వాళ్ళు కూడా ఎంతో మంది అన్నా మిమ్మల్ని లైఫ్లో ఎమ్మెల్సీగా చూడాలనుకుంటుందని చెప్పేసి ఎంతో మంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. సరే అయిద్దా కాదా కానీ తర్వాత ప్రయత్నం. సత్యనారాయణ గారు, మీరు నిజంగా ఒక రోల్ మోడల్ అండి. మీరు ఎన్నో సంఘటనల ద్వారా ఇన్స్పైర్ అయ్యి మిమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా ఎదిగారు. చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కంగ్రాచులేషన్స్. మరి రాబోయే రోజుల్లో మీ ఆలోచనలు ఏదైతే హాస్టల్ పరంగా కానీ ఉన్నాయో దాన్ని ఆచరణ రూపంలో కావాలని ఆచరణ రూపం దాల్చాలని చెప్పి భావిస్తూ ఆల్ ది బెస్ట్ సార్. మరి మీరు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు థ్యాంక్స్. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. Thank you so much for supporting us. Keep supporting. Don't forget to subscribe. Bye bye. Take care.